మన తెలుగు కథలు. మన తెలుగు కథలకి మళ్ళీ స్వాగతం. ఈ కథలో ఒక చిన్నారి దివ్య తల్లి ప్రేమ, తండ్రి ఆలింగనం అన్నీ ఒక క్షణంలో కోల్పోయినప్పుడు ఆమె జీవితాన్ని మార్చింది ఒక నాట్యం మరియు ఒక పత్తి. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో చిన్న ఇల్లు. ఆ ఇంట్లో తన సంతోషకరమైన కుటుంబం ఉండేది. అదే మన దివ్య ప్రపంచం. దివ్య వాళ్ళ అమ్మ నాన్నలతో ఆడుకుంటూ పాడుకుంటూ రోజంతా సంతోషంగా గడిపేది. దివ్యకు చిన్నప్పటి నుంచే సంప్రదాయ కళలంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా వీణ వాయించడం, నాట్యం చేయడం అంటే ఆమెకు ప్రాణం. ఆ చిన్నారి కళను చూసి వాళ్ళ తల్లిదండ్రులే కాదు, ఊరిలో ఉన్న జనమంతా ఎంతో మురిసిపోయేవారు. నీ ఒక విషాదం ఆ చిన్నారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. దివ్య ఇంకా చిన్నతనంలో ఉండగానే తనను కంటికి రెప్పలా చూసుకునే అమ్మ అనారోగ్యంతో శాశ్వతంగా దూరమైపోయింది. ఆ చిన్న గుండె తట్టుకోలేకపోయింది. అమ్మ లేని లోటు తీర్చడానికి దివ్య వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ కన్నతల్లి ప్రేమను మరొకరు పంచడం చాలా కష్టం కదా. దురదృష్టం ఏంటంటే కొన్నాళ్ళకే దివ్య వాళ్ళ నాన్న కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. అమ్మను కోల్పోయింది, తండ్రిని కోల్పోయింది. ప్రేమతో నింపాల్సిన కొత్త తల్లి పనితో నింపేసింది. కానీ అమ్మ దివ్య, ఎవరు నిన్ను ద్వేషించినా నువ్వు మాత్రం ప్రేమనే పంచాలి. ఎదురైన కష్టాన్ని కన్నీళ్లతో కాదు, ధైర్యంతో ఎదుర్కోవాలి అన్న వాళ్ళ అమ్మ మాటలు మనసులో పెట్టుకుని చిరునవ్వుతోనే పనులన్నీ చేసేది. ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేయడం, తన శక్తికి మించిన బరువున్న బిందెలతో నీళ్లు మోయడం, అమ్మ కోసం చెల్లి కోసం వంట చేయడం, ఇంటి చుట్టుపక్కల ఉన్న చెట్లకు నీళ్లు పోయడం, బట్టలు కుట్టడం, ఇలా రోజంతా తీరిక లేకుండా పనులు చేస్తూ ఉండేది. రాత్రుళ్ళు మాత్రం అమ్మ నాన్నలను తలుచుకుని ఒంటరితనంతో బతికేది. అలా కొన్నేళ్లకు దివ్య పూర్తిగా పని మనిషిలా మారిపోయింది. దివ్యకు అమ్మ మాటలే రక్షా కవచమయ్యాయి. అందుకే తనను నిత్యం వేధించే సవతి తల్లిని, చెల్లిని కూడా ఆమె ప్రేమగా చూసుకునేది. తనకు ఎంతో ప్రాణమైన సంగీతం, నాట్య కళలకు కూడా దూరమైపోయింది. కానీ ఒంటరిగా గదిలో కూర్చున్నప్పుడు మాత్రం అమ్మ నాన్నల జ్ఞాపకాలు చాలా గుర్తొచ్చేవి. ఆ క్షణం తన కన్నీటిని తుడిచే నాన్న లేడని, ఓదార్చే అమ్మ లేదని గుండె పగిలేలా ఏడ్చేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాజ్యంలో పెద్ద సంబరం మొదలైంది. మహారాజు గారు యువరాజుకి పట్టాభిషేకం మరియు వివాహం చేయాలని నిశ్చయించారు. రాజ్యమంతా డప్పులు కొడుతూ వీధి వీధినా దండోర వేస్తున్నారు. వినండోయ్ వినండి, మన యువరాజు గారికి పట్టాభిషేకం మరియు వివాహం చేయాలని నిశ్చయించారు. వచ్చే పౌర్ణమి రోజున రాజ్మహల్లో గొప్ప ఉత్సవం జరగబోతోంది. రాజ్యంలో యువతలందరూ ఆహ్వానితులే. ఎవరైతే తమ నాట్యకళతో యువరాజు గారిని మెప్పిస్తారో వారినే యువరాజు గారు వివాహం చేసుకుంటారు అని ప్రకటిస్తున్నారు. ఈ దండోర ముగ్గురు విన్నారు. దివ్య మనసులో ఒక చిన్న ఆశ చిగురించింది. ఒక్కసారైనా ఆ పోటీలో పాల్గొని తన కళను ప్రదర్శిస్తే వాళ్ళ అమ్మ నాన్న ఎంతో సంతోషిస్తారు అనుకుంది. కానీ సవతి తల్లి మనసులో వేరే ప్లాన్ ఉంది. తన సొంత కూతురినే యువరాజుకిచ్చి పెళ్లి చేసుకుంటే రాజ్యాధికారం అంతా నాదే అని కలలు కంటుంది. వెంటనే దివ్యను పిలిచి, ఏ దివ్య, 2 జతల అత్యంత అద్భుతమైన దుస్తులు కుట్టు అంది. దివ్య అమాయకంగా 2 జతలు అంటే ఒకటి చెల్లికి ఒకటి నాకు కదా అని సంబరపడిపోయింది. నన్ను కూడా రాజ్మహల్కి తీసుకెళ్తున్నందుకు చాలా ధన్యవాదాలు అని చేతులు జోడించింది. సవతి తల్లి వ్యంగ్యంగా, ఓసి పిచ్చిదానా, పని మనిషికి బట్టలెందుకే, ఆ 2 జతలు నాకు, నా కూతురి కోసం అని హేళన చేసింది. దివ్య బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గదిలో కూర్చొని
అమ్మను తలుచుకుంటూ కుమిలిపోయింది. సవతి తల్లి హాల్లో తన కూతురితో, "నువ్వు ఎలాగైనా యువరాజు మనసు గెలుచుకో, నువ్వే రాణి, ఈ రాజ్యం మనదవుతుందే" అంటూ వాళ్ళ కూతుర్ని ప్రోత్సహిస్తుంది. కానీ దివ్య ప్రేమగా, ఓర్పుతో సవతి తల్లి చెల్లి కోసం రాత్రంతా నిద్రపోకుండా దుస్తులు కుట్టింది. పౌర్ణమి రోజు రానే వచ్చింది. యువరాజు గారి పట్టాభిషేకానికి ఆ రాజ్యం ఒక వేడుకలా ముస్తాబయింది. రాజ్యమంతా అనేక రకాల పూలదండలతో, పచ్చని మామిడి తోరణాలతో కలకలలాడుతోంది. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దారు. యువరాజు గారికి అంతా మంచే జరగాలని దేవాలయాల్లో పండితులు వేద మంత్రాలతో గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తున్నారు. మరోపక్క గ్రామీణ ఆటలు జోరుగా సాగుతున్నాయి. యువకులు ఉత్సాహంగా కోడి పందాలు, ఎద్దుల పందాలు నిర్వహిస్తుంటే ఆ ప్రదేశమంతా కేరింతలతో నిండిపోయింది. ప్రజల ఆనందం కోసం రాత్రిపూట వీధుల్లో తోలుబొమ్మలాటలు, సంగీత విద్వాంసులు కచేరీలు కూడా ఏర్పాటు చేశారు. అలా పిల్ల పెద్ద అందరూ కలిసి సరదాగా నాట్యం చేస్తున్నారు. ఎటు చూసినా మిఠాయి కొట్లు, గాజులు సవ్వడి, రంగుల రాట్నాలతో ఆ రాజ్యం మొత్తం పెద్ద తిరణాలలాగా మారిపోయింది. దివ్య ఇంటిలో సవతి తల్లి, ఆమె కూతురు దివ్య కుట్టిన బట్టలు వేసుకొని, దానికి సరిపడా నగలు పెట్టుకొని దర్జాగా గుర్రపు బండి ఎక్కి రాజ్మహల్కి వెళ్ళిపోయారు. రాజ్మహల్లో నలుగురు రాజ్యాల నుండి రాజులు, యువరాణులు, గొప్ప గొప్ప వంశాల వారు ఏనుగుల అంబారీలు, బంగారు రథాల మీద రాజధానికి చేరుకుంటున్నారు. వారి రాకతో రథచక్రాల చప్పులతో రాజు వీధులన్నీ సందడిగా మారిపోయాయి. అలా పౌర్ణమి వెన్నెల్లో ఆ రాజ్యం భూమి మీద స్వర్గంలా వెలిగింది. కానీ అదే పున్నమి వెన్నెల్లో దివ్య మాత్రం ఇంటి తోటలో ఒక బెంచ్ మీద కూర్చొని ఏడుస్తోంది. "అమ్మా, చిన్నప్పుడే నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు నా కలను కూడా చంపేస్తున్నారు. నా నాట్యాన్ని చూపించే అవకాశం కూడా నాకు లేదా అమ్మా" అని ఆకాశం వైపు చూసి ఏడుస్తోంది. సరిగ్గా అప్పుడే ఆకాశం చీల్చుకుంటూ ఒక పెద్ద మెరుపు లాంటి వెలుగుతో ఒక దేవత ప్రత్యక్షమైంది. ఆమె ముఖంలో కోటి సూర్యుల తేజస్సు, చూపులో అంతులేని దయ, కళ్ళలో స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తున్నాయి. దివ్య భయపడుతూనే లేచి నిలబడింది. దేవత నవ్వుతూ, "దివ్య, భయపడకు, నీ కష్టాలన్నీ నాకు తెలుసు తల్లి. ఈరోజు నీ కోరిక తీరుతుంది. నువ్వు రాజ్మహల్కి వెళ్తావు" అంది. దివ్య నమ్మలేక, "నిజంగానా అమ్మా? కానీ నా దగ్గర సరైన బట్టలు లేవు, వెళ్ళడానికి బండి లేదు" అంది. దేవత తన దైవశక్తితో దివ్యకు ఒక వరం ప్రసాదించింది. దేవత తన చెయ్యి దివ్య మీద పెట్టగానే దివ్య ఒంటి మీద ఉన్న మాసిపోయిన బట్టలు మాయమైపోయి దివ్య రూపం ఒక దేవకన్యలా మారిపోయింది. ఆ అపురూపమైన వరాన్ని చూసి దివ్య కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. తన చీకటి జీవితంలో వెలుగు నింపిన ఆ దేవతకు 2 చేతులు జోడించి, "ధన్యవాదాలు తల్లి, ఈ మేలును నా జన్మలో మర్చిపోలేను" అని కృతజ్ఞతతో నమస్కరించింది. దేవత సృష్టించిన అద్భుతమైన బంగారు రథాన్ని ఎక్కి కూర్చుంది. ఆమె ఎక్కగానే ఆ రథం మెరుపు తీగలా కదిలింది. మధ్య మార్గంలో దేవత ఒక హెచ్చరిక చేసింది. "దివ్య, గుర్తించుకో, అర్ధరాత్రి 12కు గుడి గంటలు కొట్టగానే నువ్వు తిరిగి మామూలు దివ్యలా మారిపోతావు. అప్పటికి ముందే ఇంటికి వచ్చేసేయ్" అని చెప్పి మాయమైపోయింది. రాజసభలో నాట్య ప్రదర్శన మొదలైంది. చాలా రాజ్యాల నుంచి వచ్చిన రాణులు, యువరాణులు, అద్భుతంగా నాట్యం చేయగల గొప్ప నర్తకులు చాలామంది తమ ప్రదర్శన చేస్తున్నారు. కానీ యువరాజుకు ఎవ్వరూ నచ్చడం లేదు. దివ్య చెల్లి కూడా నాట్యం చేసింది, కానీ రాజును మెప్పించలేకపోయింది. కానీ ఆమె తల్లి మాత్రం, "నా కూతురే ఈ కోటకి రాణి" అన్నట్లు ప్రవర్తిస్తుంది. దివ్య సభలోకి అడుగు పెట్టగానే సభలో ప్రతి దీపం మరింత ప్రకాశిస్తున్నట్లు, గాలి కూడా నాట్యం చేయడానికి సిద్ధమై ఉన్నట్లు అనిపించింది.
సంగీతం ప్రారంభమైంది. దివ్యనాట్యం మొదలైంది. కానీ అది కేవలం నాట్యం కాదు. తన మనస్సులో ఉన్న వెలుగుని, తన ఆత్మలో సౌందర్యాన్ని, తన జీవితంలోని సంగీతాన్ని ఆ సభ ముందు ఆవిష్కరించింది. ఆమె కదలికలు గాల్లో చిత్రాలు గీసిస్తున్నట్లు, పాదనాదం భూమిపై మల్లెలు పూయిస్తున్నట్లు, చెయ్యి నడుముపై తాకిన ప్రతిసారీ ఒక కొత్త అలంకార స్వర్గం పుట్టినట్లు అనిపించింది. ఆమె నాట్యం చేస్తుంటే సాక్షాత్తు నాట్యదేవతే ఆమె శరీరంలోకి ప్రవేశించి నాట్యం చేస్తున్నట్లు, సభలోని పూలు కూడా ఊగడం ఆగినట్లు అనిపించింది. కొన్ని క్షణాల తర్వాత విజృంభించిన చప్పట్లు, గర్జించిన హర్షధ్వానాలు, సాక్షాత్తు యువరాజే తన సింహాసనం నుంచి నిలబడి ఆనందంతో ఆమెను అభినందించాడు. ఆయనతో పాటు సభలోని వారందరూ లేచి నిలబడి అభినందించారు. కొద్దిసేపటి తర్వాత యువరాజు నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ ఎంతో మర్యాదగా, కోటను నీకు చూపించే అవకాశం ఇవ్వమని కోరుతున్నారు అని అన్నాడు. ఆ కోటలో తనకు అత్యంత ఇష్టమైన వెన్నెల కురిసే అందమైన తోటకు ఆమెను తీసుకెళ్లాడు. పైన నిండు చంద్రుడు, పౌర్ణమి వెన్నెల అక్కడ ఉన్న నెమళ్లతో కలిసి సమయం గడిపారు. దివ్య యువరాజు కోసం వీణ వాయించింది. ఆ వీణనాదం వింటూ యువరాజు మైమరిచిపోయాడు. చాలా తక్కువ సమయంలోనే వారిద్దరు మనసులు కలిశాయి. సరిగ్గా అప్పుడే టాంగ్ టాంగ్ అంటూ గుడిగంటలు శబ్దం వినిపించింది. మొదట దివ్య గమనించలేదు, కానీ కొద్దిసేపటికి దివ్య ఉలిక్కిపడింది. అయ్యో, సమయం అయిపోయింది అని భయపడి అక్కడి నుంచి పరిగెత్తింది. రాజకోటలో కూర్చున్న వారందరి మధ్యలో నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది. పరుగు తీస్తుండగా దేవత ఇచ్చిన వరం మాయమవ్వడం మొదలైంది. తన కాలికి ఉన్న ఒక పట్టీ జారి అక్కడే పడిపోయింది. ఇంటికి చేరేసరికి దివ్య తిరిగి మామూలు దివ్యలా మారిపోయింది. జరిగిందంతా ఒక కలలా అనిపించి దివ్య వాళ్ళ అమ్మతో చాలా సంతోషంగా చెప్పుకుంది. యువరాజు వచ్చేసరికి దివ్య అక్కడ లేదు. భూమిపై పడి ఉన్న పట్టీని చూశాడు. చేతిలోకి తీసుకుని ఆశ్చర్యపోయాడు. దివ్య కాలికి ఉన్నప్పుడు వజ్రంలా మెరిసిన ఆ పట్టీ ఇప్పుడు సాధారణంగానే ఉంది. అప్పుడే ఆయన ఆజ్ఞాపించాడు, సైనికులారా వినండి, ఈ పట్టీ సామాన్యమైనది కాదు. ఈ రాజ్యం మొత్తం ఉన్న ప్రతి యువతి పాదానికి దీన్ని తొడిగి చూడండి. ఎవరైతే దీనికి అచ్చుగుద్దినట్లు సరిపోయి వజ్రంలా మెరుస్తుందో ఆమె నాకు కాబోయే భార్య. ఆమె ఈ రాజ్యానికి యువరాణి. వెంటనే వెళ్ళి ఆమెను వెతకండి అని ఆజ్ఞ వేశాడు. ఆ ఆజ్ఞ విన్న వెంటనే భటులు చిత్తం మహారాజా అంటూ నమస్కరించి ఆ పట్టీని తీసుకుని రాజ్యం నలుమూలలా అన్వేషణ ప్రారంభించారు. రాజ్యంలో అమ్మాయిలు ఆశగా ఆ పట్టీని ప్రయత్నించారు. ఏమో, పట్టీ సరిపోయి మెరిస్తే తానే యువరాణి అనుకొని అందరూ ఆశపడ్డారు. రాజ్యంలో ఉన్న నర్తకులు, పొరుగు రాజ్యాల యువరాణులు, చిన్న పెద్ద ముసలి మహిళలు ఇలా చాలామంది ఆసక్తిగా వేసుకున్నారు. కొందరికి అది పెద్దదయింది, కొందరికి అది చిన్నదయింది, మరికొందరికి సరిపోయినా అది యువరాజు చెప్పినట్లు మెరవలేదు. యువరాజు ముఖంలో నిరాశ పెరుగుతూ వచ్చింది. ఆ పట్టీని చేతిలోకి తీసుకొని, ఓ నా వెన్నెలా, కనీసం నీ పేరైనా చెప్పకుండా మాయమైపోయావు. ఈ విశాల ప్రపంచంలో ఈ చిన్న పట్టీని పట్టుకొని నిన్నెలా వెతకను? నిన్ను మళ్ళీ కలుసుకునే మార్గం ఏది? అసలు నువ్వు నాకు దక్కుతావా, లేక ఒక తీపి కలలా మిగిలిపోతావా అని అనుకుంటున్నాడు. చివరకు దివ్య ఇంటి వరకు వచ్చారు. సవతి తల్లి, మా ఇంట్లోనే రామకుమారి ఉంది అని అహంకారంగా చెప్పింది. తన కుమారికి పట్టి తొడగగానే అది సరిపోయింది. వారి ఆనందానికి అవధులు లేవు. చూసారా, నా కూతురే కాబోయే మహారాణి అని ఇల్లంతా గంతులు వేశారు. కానీ భటులు చెప్పారు, ఇది సరిపోయింది కానీ మెరవడం లేదు.
అని చెప్పి పట్టీని తీసుకెళ్ళిపోయారు. యువరాజు గుర్రం ఎక్కి అక్కడి నుంచి వెళ్తుండగా అప్పుడే మేడ మీద గది నుండి ఒక మధురమైన వీణానాదం గాలిలో తేలుతూ వినిపించింది. ఆ రాగం వినగానే యువరాజు తన గుర్రాన్ని ఒక్కసారిగా ఆపాడు. అది అతనికి సుపరిచితమైన రాగం. ఆ పౌర్ణమి రాత్రి తన వెన్నెల వాయించిన అదే రాగం అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆశతో, ఆనందంతో వెంటనే ఇంటి లోపలికి పరిగెత్తాడు. అక్కడ సవతి తల్లి, ఆమె కూతురు నిరాశగా నిలబడి ఉన్నారు. యువరాజు వారిని చూసి అడిగాడు, ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ కూతురు కాకుండా ఇంకెవరైనా యువతి ఉందా? సవతి తల్లి అబద్ధం చెప్పింది. లేదు మహారాజా, ఈ ఇంట్లో నేను, నా ఒక్క కూతురు మాత్రమే ఉంటాం. అప్పుడే మరోసారి వీణ శబ్దం గట్టిగా వినిపించింది. యువరాజు అధికార స్వరంతో, పైన ఎవరో ఉన్నారు, వెంటనే ఆమెను కిందకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. మాసిన బట్టల్లో భయంతో వణుకుతున్న దివ్యను చూడగానే యువరాజు గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె దుస్తులు ఎలా ఉన్నా ఆమె కళ్ళలోని తేజస్సు, ముఖంలోని స్వచ్ఛమైన వెలుగు అతనికి ఆ రోజు కనిపించిన తన వెన్నెలనే గుర్తు చేశాయి. యువరాజుకు పూర్తిగా అర్థమైపోయింది తను వెతుకుతున్నది ఏమని అని. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా యువరాజు స్వయంగా దివ్య దగ్గరికి వెళ్ళి ఆమె ముందే మోకాళ్ళపై ఎంతో వినయంగా, ఈ పట్టిని నీ పాదానికి అలంకరించే అదృష్టం నాకు ప్రసాదిస్తావా? దివ్య ఆనందంతో కన్నీళ్లు నిండిన కళ్ళతో తలూపి తన పాదాన్ని ముందుకు చాచింది. యువరాజు ఆ పట్టీని ఆమె కాలికి తొడిగాడు. అద్భుతం! అది ఆమె పాదానికి అచ్చు గుద్దినట్లు సరిపోయింది. అంతేకాదు, ఆమె పాదాన్ని తాకిన వెంటనే ఆ పట్టీ ఒక్కసారిగా వజ్రంలా వెలిగిపోయింది. ఆ ఇల్లంతా ఆ వెలుగుతో నిండిపోయింది. నిజమైన యువరాణి ఎవరో ఆ వెలుగే ప్రపంచానికి తెలియజేసింది. ఆమె కళ్ళకే చూస్తూ, ఆ రోజు కనీసం పేరు కూడా చెప్పకుండా మాయమైపోయావు నా వెన్నెల. కానీ ఈరోజు నిన్ను పెళ్లి చేసుకున్న అర్ధాంగిగా ఉండే అవకాశం ఇస్తావా అని అడిగాడు. దివ్య సిగ్గుతో, ఆనందంతో తలూపింది. ఇద్దరూ ఇంటి నుండి రాజమహల్కి బయలుదేరారు. యువరాజు పక్కన కూర్చున్న దివ్య ఇప్పుడు నిజమైన రాణిలా వెలుగుతోంది. అందరూ చూస్తుండగానే ఆ రథం రాజ్మహల్ వైపు కదిలింది. ఇదంతా చూస్తున్న సవతి తల్లి, ఆమె కూతురు నోటమాట రాక తాము చేసిన తప్పు తెలుసుకొని దిగాలు పడ్డారు. అలా దివ్య తన యువరాజుతో కలిసి ఎప్పటికీ ఆనందంగా, ప్రేమతో, పరస్పర గౌరవంతో జీవించింది. ఆమె కథ రాజ్యంలో ఒక శాశ్వత జ్ఞాపకంగా, ప్రేమతో ఉంటే జీవితం ఎప్పటికీ సుఖంగా ఉంటుంది అనే సందేశంగా నిలిచింది.